ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు ఆరవ్ అనే బాబు. తను ఎవరో తెలుసా? ఓటీటీలో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి ఈ మధ్యనే థియేటర్స్ లో కూడా వస్తున్నటువంటి అనగనగా మూవీలో యాక్ట్ చేసిన బాబు. తను చిన్నప్పుడు సుమంత్ గారి క్యారెక్టర్ ని తనే ప్లే చేశాడు. ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే చిచ్చర పిడుగు మామూలుగా చెప్పట్లేదు ఆన్సర్స్. అసలు ఇందా నుంచి నేను మాట్లాడుతుంటే అసలు ఒక రేంజ్ లో చెప్తున్నాడు ఆన్సర్స్. ఎట్లా చూస్తున్నాడో చూడండి నేను మాట్లాడుతుంటే. ఒకసారి మాట్లాడదాం తనతోటి. హాయ్. హాయ్. నమస్తే అండి. నమస్తే. వాళ్ళ ఫాదర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఇద్దరితో మాట్లాడదాం. ఎలా యాక్ట్ చేసావు మూవీలో? నీకు ఎలా వచ్చింది ఛాన్స్, ఆపర్చునిటీ? బాగా వచ్చింది. బాగా వచ్చిందా? ఎవరిచ్చారు బాగా? ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వకుండా ఎట్లా వచ్చేసింది? వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసినారు నాకే. ఫ్రీగా ఇచ్చేసి యాక్ట్ చేసే అన్నారా? నువ్వు డబ్బులు తీసుకోలేదా? తీసుకోలేదు. నేను మా మమ్మీకి ఇచ్చేసినాను. డబ్బులు మమ్మీకి ఇచ్చేసావా? ఎంత ఇచ్చావు? నాకు మొదలువదా? తెలియదు. నీ ఏజ్ ఎంత? 7. ఏ క్లాస్ నువ్వు? సెకండ్. ఏ స్కూల్? గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్. ఎక్కడుంది అది? పిజాతి కూడా. మీరు ఉండేది ఎక్కడ? హైదరాబాద్. ఫిర్జాది కూడా ఎక్కడుంది? తెలియదు నాకు. తెలియదా? స్కూల్కి ఎలా వెళ్తావు రోజు మరి? మా అబ్బాతో పోతా. ఎవరితో? మా అబ్బాతో. తాత. అబ్బా అంటే తాత అండి. మాది యాక్చువల్లీ రాయలసీమ. అక్కడ తాతయ్యని అబ్బా అంటారు, నానమ్మని జేజీ అంటారు. ఓహో, అంటే మీ ఫాదర్ సంగతి చెప్తున్నాడా? మీ ఫాదర్ డ్రాప్ చేస్తారు. ఎవరు తీసుకొస్తారు మళ్ళీ? ఆయన తాతగారే తీసుకొస్తారు. ఆయనే తీసుకురావాలి. ఆయన అవుతే చాక్లెట్స్ అయ్యి తినొచ్చు, నేను అవుతే అవ్వదు. సో మీరైతే కుదరదు, వద్దు. అందుకని ఆయనతోనే వెళ్ళాలి. చాక్లెట్స్ తింటావా ఆరవ్? లేదు, అప్పుడు చిన్నప్పుడు మా తాతతో పోయేటప్పుడు తిన్నా. ఇప్పుడు పెద్ద అయిపోయావా? ఇప్పుడు తినట్లే, డైరెక్ట్ పోతున్నాం మా ఇంటికి. అవునా? నేను ఇంకా చిన్నగానే ఉన్నావేమో అనుకున్నా. నేను పెద్ద అయిపోయాను అంటున్నావు. లేదు, అప్పుడు చిన్నగా ఉన్నా, ఇప్పుడు పెద్దగా అయిపోయినా. పెద్దగా అయిపోయినావా? ఓకే. సో ఎలా వచ్చిందండి ఆపర్చునిటీ? అంటే ఆడిషన్స్ ఇచ్చాము, మల్టిపుల్ ఆడిషన్స్ ఇచ్చాము. సన్నీ గారు డైరెక్టర్ గారు ఉన్నారు కదా, సో ఆడిషన్ వెళ్ళినప్పుడు ఒక మల్టిపుల్ టైమ్స్ చేయించారు. సేమ్ ఇలానే ఏది పడితే అది మాట్లాడారు. వాళ్ళకి కూడా బాగా నచ్చారు క్యూట్ గా అనేసి. ఒక 2-3 టైమ్స్ స్క్రీన్ టెస్ట్, కాస్ట్యూమ్ అన్ని చేసి, అండ్ డైరెక్టర్స్ అన్ని సంజయ్ గారు కావాలి అని చెప్పి తీసుకున్నారు. అండ్ ఈవెన్ డబ్బింగ్ కూడా డైరెక్టర్ కంపల్సరీ ఈ అబ్బాయితో చేయించాలని డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నాడు. తన క్యారెక్టర్ తనే చెప్పేసుకున్నాడా? తనే చెప్పాడు. డైలాగ్స్ ఉన్నాయా అండి మూవీలో ఎక్కువ? అంటే నేను కొంచెం చూసాను, ఎక్కువ చూడలేదు. బేసికలీ నాకు అర్థమైన వర్షన్ ఏంటంటే, సుమన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు అలా ఉంది అంటే, ఆయన చిన్నప్పుడు రాణి అమ్మ అనే క్యారెక్టర్ తనకి చెప్పే స్టోరీస్, ఎడ్యుకేషన్, తనకి ఇచ్చిన ఎడ్యుకేషన్, దానివల్ల ఆయన ఆ ప్రభావంతో పెద్దయ్యాక కూడా పిల్లల మీద ఎడ్యుకేషన్ ప్రెషరైజ్ చేయొద్దు, ఎవ్రీథింగ్ నీడ్ టు బి అంటే స్టోరీ లాగా చెప్పి పిల్లలకి ఎడ్యుకేషన్ అన్నది ప్రెషరైజ్ కాకుండా కథ అర్థమయ్యేలా కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదివితే పిల్లలకి ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుంది అనేసి చిన్నప్పుడు చెప్పిన కథలు ఆయన కథ అలానే ఉండి పిల్లలకి అలా చెప్తూ ఉంటాడు అనమాట ఆ మూవీలో. సో ఆ రోల్ అనమాట అతనిది. సో జస్ట్ ఒక ఫ్యూ చిన్న డైలాగ్స్ ఉన్నాయి, సో అదే చెప్పాడు. ఏం డైలాగ్స్ చెప్పావు? చెప్పవా నాకు ఆరవ్ ఇప్పుడు? రాణి అమ్మ ఇప్పుడు కథకి ఆన్సర్ చెప్పా కదా, ఇంకొకటి అడగవా ప్లీజ్? అది చెప్పావా? భలే క్యూట్ గా ఉన్నావు నువ్వు. ఇంకోటి రాణియమ్మ అంటది ఊరంతా ఒకటే, అదేంటని నేను ఇలా థింక్ చేసుకోను. అలా థింక్ చేసుకో. ఆకాశం అని అనాలి. మళ్ళీ కథ అంటే ఏంటి, కళ అంటే ఏంటి, కథ అంటే ఏంటి, అది ఎందుకు అని నేనంట. రాణియమ్మ ఏమంటుందో నాది అది కథ అంటే ఏంటో అది అయిపోయాక అదేంటో తెలియదు. మూవీలో ఏంటంటే కథ అంటే ఏంటి అంటే, ఆర్ఫన్ ఉంటారు చిన్నప్పుడు సుమంత్ గారు, సో ఆయన రోల్ కాబట్టి, సో కొంచెం సాడ్ గా ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. సో ఆర్ఫనేజ్ లో పిల్లలందరూ ఆడుకుంటుంటారు అనమాట. సో రాణి అమ్మ ఉండి టేక్ కేర్ చేస్తారు పిల్లల్ని, ఉండి మీకు కథ చెప్తాను సైలెంట్ గా కూర్చోండి అని చెప్తే పిల్లలందరూ ఒక దగ్గర కథ వినడానికి ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఈ అబ్బాయి మాత్రం కొంచెం దూరం కూర్చుంటాడు. సో ఏంట్రా బాబు కథ వినవా నువ్వు అని రాణి అమ్మ అడిగితే, సో క్వశ్చన్ మార్క్ అంటే అసలు కథ అంటే ఏంటి, ఎందుకు కథ, దేనికోసం? అప్పుడు రాణి అమ్మ ఆన్సర్ ఇచ్చింది అనమాట. సో కథ అంటే నీకు వరల్డ్ ని పరిచయం చేస్తుంది, నీకు అమ్మలా జోల పాడుతుంది, నాన్నలా అది చేస్తుంది, ఫ్రెండ్ లా సరదాగా ఉంటది. సో కథ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ అని ఆమె చెప్పి, ఆ జస్టిఫికేషన్ కి మూవీ ఎండింగ్ లో వస్తుంది. ఓకే. నిద్ర వస్తుందా మరి?
అంటున్నావు? లేదు రీడ్ చేసుకొని. నువ్వు అబద్ధాలు చెప్తావా? లేదు అస్సలు చెప్పం. అస్సలు చెప్పవు? ఎన్నిసార్లు చెప్పుంటావు ఇప్పటికి? ఒక్కసారి 2 సార్లు? ఆహా. అప్పుడు చిన్నప్పుడు చెప్పాను నేను. చిన్నప్పుడు చెప్పావు, ఇప్పుడు బాగా పెద్ద అయిపోయావు కాబట్టి చెప్పట్లేదా? అంతేనా? ఏం అబద్ధం చెప్పావు చెప్పవా నాకు? మా చెల్లె కొడితే నేను కొడతా. అప్పుడు చిన్నప్పుడు ఆరో ఏం చేస్తున్నావు అని అంటది. మమ్మీ సారా కొట్టిందే అని నేనంట. అప్పుడు చిన్న ఉండే, అప్పుడు ఇంత అయిందే. మా చెల్లె అప్పుడు కొంచెం పెరుగుతుంది, ఇంకా 1 years ఓల్డ్. ఇప్పుడు 2 years. అప్పుడు నన్ను గట్టిగా కొడుతుంది. సో నేను అంత గట్టిగా కొట్టినా. కానీ మమ్మీ కొట్టలేదని చెప్పావు? లేదు, అప్పుడు నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు గట్టిగా కొట్టినా. ఇప్పుడు ఇంతే స్లోలీగా కొడతా, కొంచెం స్లోలీగా. మొత్తానికి అయితే కొడుతున్నావు ఇప్పుడు కూడా? మరి కొట్టొచ్చు ఆ చెల్లిని? అంటే మా చెల్లె కొడితే కొడతా. మమ్మీ ఆటో తెత్తింది అని అంటది. మమ్మీ ఆరో కొట్టాడని చెప్తుందా? అప్పుడు నువ్వేం చేస్తావు? నేను ఏం చెయ్యవా? స్కూల్కి వెళ్తున్నావా రోజు? పోతున్నా. ఇప్పుడు హాలిడేస్ కదా, ఎలా పోతున్నావు? కాదు, అప్పుడు పోయినావు. ఇప్పుడైతే హాలిడేస్ కదా? అవునా? నీకు ఏ ఫుడ్ ఇష్టం? అన్నం పప్పు ఇష్టమా? చికెన్ తినవా? చికెన్ కూడా తింటాం. ఏది తింటావు? పప్పు ఇష్టమా చికెన్ ఇష్టమా? చికెన్. మరి నా పప్పు అని చెప్పావు, అబద్ధం చెప్పావు ఇప్పుడు నాకు. అది సో పప్పుతో నేను కలిపి తింటా. పప్పుతో ఏం కలిపి తింటావు? చికెన్. పప్పు చికెన్ కలిపి తింటావా? కాదు, దాని లోపల పప్పు తీసుకొని తింటా. దాని లోపల పప్పు తీసుకొని తింటావా? దేని లోపల పప్పు? చికెన్ లోపల పప్పా? చికెన్ లోపల పప్పు ఎందుకు ఉంటది? అంటే అది చాలా బాగుంటది అని ట్రై చేస్తా. దొంగ మాటలు, అన్ని దొంగ మాటలే కదా, అబద్ధాలు. లేదు, నిజమే. నిజమేనా? ఒకసారి తిన్నా, చాలా బాగుంది. ఒకసారి తిన్నావా? చాలా బాగుందా? మరి ఐస్ క్రీమ్ అవి ఇష్టం లేదా నీకు? ఇష్టం. మరి అది చెప్పలేదు నువ్వు. ఒకసారి చాక్లెట్స్ తింటా, అలాగే ఐస్ క్రీమ్ తింటా, అంతే. చాక్లెట్స్ ఇష్టమా, ఐస్ క్రీమ్ ఇష్టమా? ఐస్ క్రీమ్ ఇష్టం, ఇద్దరు ఇష్టం. 2 ఇష్టమేనా? నీ డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టమా? డాడీ. ఎందుకు? ఎందుకంటే మా డాడీ బయటికి తీసుకెళ్తాడు, నాకు బయట ఏమైనా తినిపిస్తాడు. బర్గర్ ఇప్పిస్తాడు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పిస్తాడు. మమ్మీ నాకు కుకింగ్ చేస్తాయి. ఏమి ఇప్పిరా నీకు? బయటికి తీసుకెళ్తాడు. టాయ్స్ కొనిపిస్తుంది మా మమ్మీ, బొమ్మలు కొనిపిస్తుంది. మరి అన్ని చేసేటప్పుడు నీకు ఫుడ్ అన్ని మమ్మీయే కదా వండి పెడతారు. నేను రెడీ ఎవరు చేస్తారు స్కూల్ కి? మా మమ్మీ చేస్తుంది. మమ్మీయే కదా. మరి అన్ని మమ్మీ చేసినప్పుడు నువ్వు డాడీ ఇష్టం అని చెప్తున్నావు ఏంటి? మా డాడీ ఎక్కువ ఇష్టమా? డాడీ చేసేదంతా పని మమ్మీ, డాడీ ఎక్కువ ఇష్టమా? ఇది అన్యాయం. కరెక్టే, మా డాడీ ఇష్టం. కరెక్టే, అన్యాయం అయినా సరే డాడీ ఇష్టం. సరే, కానీ ఇంకేం చేస్తాం? అంత స్ట్రాంగ్ గా నువ్వు డాడీ ఇష్టం అని చెప్తుంటే. అంటే మా డాడీ లేట్ గా లేస్తాడు అంతే. డాడీ లేట్ గా లేస్తారు కాబట్టి ఇష్టమా? నాన్న ఎందుకు రెడీ చేయట్లేదు అంటే నాన్న రెడీ చేయట్లేదు అన్నదానికి నాన్న లేట్ గా లేస్తారు. లేకపోతే పాపం నాన్నే చేసేవాళ్ళు అది కూడా. రోజు మమ్మీయే చేపిస్తుంది, డాడీ మంచిగా చేపిస్తాను నాకు. నువ్వే డైలాగ్స్ బాగా చెప్తావంట? అవును, మా మమ్మీ చెప్పింది. లేదు, చెప్పు ఒకసారి ఏదన్నా ఒక డైలాగ్. బుల్లిరాయుడు ఏదో చెప్తావంట, చెప్పు. యారా అప్పుగా అప్పుడాలు బడినైనాయా, మా నాన్న వేసాడు నా జుగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి అదలకుండా ఇట్టా అని. దానికి అప్పుడాలు బడిన ఏంటో వేస్ట్ గా. డాడీని తిడతావా ఎప్పుడన్నా? తిట్టా. అమ్మని తిడతావా? తిట్టా. చెల్లిని తిడతా. అందుకే తీసుకొచ్చాను అక్కడి నుంచి ఇక్కడ తెచ్చింది నేను. అందుకే చెల్లిని తిడతావు బాగా, చెల్లిని టార్గెట్ చేస్తావు. అంటే మా చెల్లి కొడితే నేను కూడా కొడతా. మరి చెల్లి చిన్నది కదా నీకంటే, కొడితే ఏమైతుంది? అంటే నన్ను ఇట్లా వంగి కొడుతుంది. వంచి కొడుతుందా? నువ్వే చెప్పావు ఇంతే ఉంటది. వంగి కొడుతుంది అది. అలా కొడుతుందా? టీచర్స్ కొడతారా స్కూల్లో? అస్సలు కొట్టరు. కంపేర్ చేస్తారా నిన్ను? ముద్దు చేస్తారా? స్కూల్ అయిపోయినాకనే చేస్తారు. స్కూల్ అయిపోయాక బాయ్ మ్యామ్ అన్నాక జల్దీ వెళ్ళిపోతావా? ఎందుకని జల్దీ? మా డాడీ వస్తాడా అబ్బా వస్తాడా అని చూడాలి ముందు అర్జెంట్ గా. నేను తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారా అని. అదే తాత వస్తే గనక మంచిగా వెళ్ళి ఐస్ క్రీమ్ చాక్లెట్ కొనుక్కోవచ్చు. కాదు, మంచిగా వెళ్ళి ఏదైనా బయట తినేసి. నేను కూడా చెప్పింది అదే, బాగా తినేసి ఏదన్నా బయట, అప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. డాడీ అయితే ఒప్పుకోరుగా. అంటే అన్నం తిని రావడం. అన్నం తిని రావడమా? అబ్బా భలే చెప్తున్నావు. అవును, నువ్వు మూవీలో యాక్ట్ చేసావు కదా, అప్పుడు కెమెరాస్ అవన్నీ ఉంటాయి కదా, నీకు భయం అనిపించలేదా? అస్సలు భయం అనిపించలేదు. ఎందుకు? నాకు భయం అస్సలు ఉండదు. భయం అస్సలు ఉండదా నీకు? ఏం చూసినా భయం లేదా? అవును. స్నేక్ చూస్తే
స్నేక్ చూసినా భయం లేదా? కింద స్నేక్ ఉంది, తెప్పిస్తాను ఇప్పుడు. అంటే డూప్లికేట్ స్నేక్ ఉంటే భయపడా. డూప్లికేట్ కాదు, ఒరిజినల్ స్నేకే. నేను ఒరిజినల్ స్నేక్ ఉంటే భయపడతా. ఇప్పుడు భయపడినా అంటే డూప్లికేట్ ది అన్నా. డూప్లికేట్ కాదు, ఒరిజినల్దే ఉంది కింద. అంటే నేను స్నేక్ వస్తే నేను ఏ స్నేక్ నేను రోబోట్ అనుకున్నా, అది నిజమే తిరిగి చూసిన. నిజమైతే పారిపోతావా లేచి? ఓకే, మరి కెమెరా చూస్తే భయమే లేదు, మంచిగా డైలాగ్స్ చెప్పావా? మరి సుమంత్ గారితో చేసావు కదా, సుమంత్ గారి క్యారెక్టర్, సుమంత్ గారిని కలిసావా? కలిసా. ఏమన్నారు నిన్ను? హాయ్ అరవ్ అని అన్నారు. ఇంకేమన్నారు? నీ సినిమా బాగుంది, నువ్వు కూడా బాగున్నావు అని అన్నారా? బాగా చేసావు అన్నారా? డైరెక్టర్ ఏమన్నారు? డైరెక్టర్ గుడ్ మంచిగా చేసినావు అని అన్నాడు. గుడ్ మంచిగా చేస్తున్నావు అన్నారు ఇలా పెట్టి. అంటే చెప్పగానే చేశాడా అండి? ఎట్లా? యాక్చువల్లీ అంటే మేము కూడా ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం. సో షూట్ కి ముందు రోజు 2 days బిఫోర్ డైలాగ్స్ చెప్పారు. సో మేము ప్రిపేర్ చేసాము, వెళ్ళాము. అక్కడ షూట్ లో ఉన్నంతసేపు కూడా హీ వాజ్ వెరీ యాక్టివ్. కెమెరా ముందు అసలు ఏం లేదు. సో డైరెక్టర్ సన్నీ గారు ఆరో ఓకే అనగానే, అంటే యాక్చువల్ ఏంటంటే సాడ్ ఫేస్ ఉండాలి. సో ఆ సీన్ అయ్యాక ఏమవుతుంది అంటే అందరు వచ్చేస్తారు, ఇలానే క్యూట్ ఉన్నాడని అందరు ప్యాంపర్ చేస్తూ ఉంటారు. కంప్లీట్ టీమ్, రాకేష్ గారు కానీ ప్రొడ్యూసర్ అందరూ చాలా ప్యాంపర్ చేసేవాళ్ళు. అక్కడ నవ్వుతూ ఉన్నాడు. సో సడన్ గా ఏంటంటే సాడ్ ఫేస్ రావాలి. అలా ఏం లేకుండా ఒక 2 seconds అలా తల కిందికి దించుకొని ఆరవ్ రెడీ అంటే ఓకే రెడీ అనేసి సాడ్ ఫేస్ ఫేస్ మీద. ఏంటంటే నేను లేకపోతే ఓకే, నేను ఉంటే కొంచెం అలా ఉంటుంది కానీ, లేదంటే వెరీ ఫ్రెండ్లీ అన్నమాట. కెమెరా ముందు అసలు ఏం భయపడలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా చిన్న కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాడు. కాకపోతే ఏం పర్లేదు, ఏది పడితే అది మాట్లాడతా ఉంటా. డాడీ కంప్లైంట్ చేస్తున్నారు నీ మీద. అవును. ఏంటవును మాట్లాడతావా, లేకపోతే డాడీ కంప్లైంట్ చేస్తే నిజమేనా? డాడీ చేస్తున్నది నిజమే కంప్లైంట్. నిజమేనది? మరి ఎందుకు మాట్లాడుతావు ఏది పడితే అది? మా చెల్లె కొడితే మాట్లాడతా. మళ్ళీ చెల్లి దగ్గరికి వెళ్ళావా? ఇడి తిరిగి వచ్చినా చెల్లిని ఏదో ఒకటి చేస్తున్నావు మొత్తానికి. నేను ట్రైసైకిల్ తొక్కితే డిస్టర్బ్ చేస్తాడు, చాలా డిస్టర్బ్ చేయకొని అంట. డిస్టర్బ్ చేస్తాడు ఆయన, నేను ఎత్తుతా అని అంటది. సరే పాపం అని అన్నా. అబ్బో సరే పాపం అన్నావా? సరే పాపం అని అనుకున్నా, ఎక్కించిన. మళ్ళీ వద్దన్నది, అయితే పోయినా. ఏంటి నేను అనవసరంగా ఎక్కించిన అని అన్నా. ఏంటి నేను అనవసరంగా ఎక్కించుకున్నాను అనుకున్నావా? సరే మూవీ చూసావు ఇంతకి? ఎలా ఉన్నావు నువ్వు మూవీలో? మూవీలో చాలా బాగున్నా. చాలా బాగున్నావా? నీకు నువ్వు నచ్చావా? లేకపోతే నీ కొడుకుగా యాక్ట్ చేశాడు ఒక అబ్బాయి, తెలుసా నీకు? రామ్ కాదు కదా తన పేరు, క్యారెక్టర్ నేమ్. ఓకే, తన అసలు పేరు వేరే ఉంది కదా, విహార్ష్. అవును. రామ్ చూసావా? రామ్ తో ఆడుకున్నావా? నీకంటే నీ కొడుకు పెద్దగా ఉన్నాడు, చూసావా? రామే పెద్దగా ఉన్నాడు. ఏం మాట్లాడేవు రామ్ తోటి? సైకిల్ అని అన్నా, అయినా అర్థం అవ్వట్లే. అయ్యో, తెలుగులో చెప్పు అని అన్నాడు రామ్. నీకు సైకిల్ ఇష్టమా అని అంటే అని అన్నాడు. అన్నాడా? నీకు సైకిల్ ఇష్టమా అని అంటే ఇష్టం అని అన్నాడు. నా దగ్గర చిన్నది ఉంది, నీ దగ్గర అంటే నీకన్నా పెద్దది అని అన్నాడు. అంతేనా? ఇంకా అదే మాట్లాడుతున్నారు మీరిద్దరు? ఏ కలర్ అన్నా? రెడ్. నాకు కూడా రెడ్. నీకు రెడ్డే ఇష్టమా? కాదు, సైకిల్ పేరు రెడ్. సైకిల్ పేరు రెడ్డా? ఓహో. కాదు, ఇంకా మూవీస్ వస్తే యాక్ట్ చేస్తావా చేయవా? చేస్తా. మరి మూవీస్ ఎన్ని రోజులైంది నీకు షూట్? మొత్తం ఎన్ని డేస్ అయింది షూట్ కి? తెలియదు నాకు. ఎన్ని డేస్ పట్టిందండి? 1 day అండి. 1 day. 1 day షూట్ ఉండే. సో ఒక చిన్న క్లిప్పింగ్ పోయిందని ఇంకొక డే పిలిచారు, హాఫ్ డే ఉండేది. ఆ 2 days స్కూల్ కి వెళ్ళలేదేమో కదా? సో మోస్ట్లీ వాళ్ళు అంటే ఇప్పుడు సాటర్డే సండే హాలిడే ఉంటది కదా, సో ఆ టైంలోనే పిలిచారు. స్కూల్ ఎప్పుడు ఏం డిస్టర్బ్ కాలేదు. సో మోస్ట్లీ 1 dayనే షూట్ కాబట్టి సాటర్డే అలా పెట్టుకున్నారు, సాటర్డేనే అయ్యింది. నీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు. అవునా? మరి మహేష్ బాబు గారితో యాక్ట్ చేస్తావా? చేస్తాం. ఛాన్స్ వస్తే. కలిసావా ఎప్పుడన్నా? కలవలేదా? ప్రతి మూవీ చూస్తావా మహేష్ బాబు గారిది? చూస్తా. నీకు బాగా ఇష్టమైన గేమ్ గానీ స్పోర్ట్ గానీ ఏమన్నా ఉందా? ఏది ఇష్టం? క్రికెట్. నువ్వు క్రికెట్ బ్యాట్ అంత లేవు కదా? 7 years ఉంది. 7 years అయినా నువ్వు ఇంతే హైట్ ఉన్నావుగా. నువ్వు 7 years అంటే నాకు ఎందుకో డౌట్ ఉంది అసలు. సో నేను
ఇంత ఉంటది, అంత తోట ఇట్లా కొడితే ఆడిపోతుంది. ఇట్లా కొడితే అడిగిపోద్దా బ్యాట్? ఆడొచ్చు బ్యాట్ పోద్దా బాల్ పోద్దా? బాల్ పోతుంది బాల్ పోతుందా? గొంతులోకి. అప్పుడు నేను 6 కొడితే గొంతులోకి పోయింది. 6 కూడా కొట్టావా నువ్వు? అబ్బో. వేరే బాల్ వేస్తే ఉమ్. నేను -4 పాయింట్స్ వచ్చింది నాకు. -4 పాయింట్స్ వచ్చినాయా? ధోని వాళ్ళకి 6 పాయింట్స్ వచ్చినాయి, నాకు ఇండియాకి ఒక 6 పాయింట్స్ అనుకుంటా. అవునా, అనుకుంటున్నావా? ఓకే. మరి పెద్ద అయిన తర్వాత నువ్వు ఏమవుతావు? క్రికెటర్ అవుతావా? మరి నువ్వు మూవీస్ లో యాక్ట్ చేస్తున్నావు కదా, హీరోగా ఛాన్స్ వచ్చితే చేయవా? చేస్తా. మరి హీరో అవుతావా, పెద్ద క్రికెటర్ అవుతావా? రెండు అవటం అవ్వదు కదా, ఏదో ఒకటే అవుతారు ఎవరైనా కానీ. హీరో అవుతావా? మరి క్రికెట్ వద్దా ఇక అప్పుడు? జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటాం క్రికెట్. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లకి వెళ్తావా? టెస్ట్. మరి నీకు టెస్ట్ మ్యాచ్లకి వెళ్ళినప్పుడే కరెక్ట్ గా షూట్ ఉందానికి ఏం చేస్తావు? కరెక్ట్ గా షూట్ వచ్చింది అనుకో పోతా, ఇంకా వేరే వాళ్ళకి బ్యాట్ ఇచ్చి. వేరే వాళ్ళకి బ్యాట్ ఇచ్చేసి నువ్వు ఇటు షూట్కి వెళ్ళిపోతావా? అవుట్ అయితేనే, అంటే ఎవరు కొడితే నేను కరెక్ట్ గా క్యాచ్ పట్టుకున్నాను వాళ్ళే అవుట్. మళ్ళీ కరెక్ట్ గా క్యాచ్ పట్టుకున్నా. ఎలా పడతారు క్యాచ్ చూపించు. అలా పడతారా? ఎన్ని బ్యాట్లు ఉన్నాయి నీ దగ్గర? 2 బ్యాట్స్ ఉన్నాయా? ఓకే. ఫస్ట్ బాగా చదువుకోవాలి, ఆ తర్వాత పెద్ద అయ్యాక ఏదో ఒకటి. క్రికెటర్ అయితే క్రికెటర్, హీరో అయితే హీరో. చేయిస్తారా అండి రోల్స్ ఏమన్నా వస్తే? షూర్ అండి. అంటే ఆల్రెడీ ఫైనలైజ్ అవ్వలేదు, ఒక మల్టిపుల్ ఆడిషన్స్ కూడా ఇచ్చాము. ఓకే. ఈవెన్ చిరంజీవి గారిది బింబిసారకి ఇచ్చాము. ఓకే. సో సేమ్ హైట్ ప్రాబ్లం వల్ల హైట్ కొంచెం చాలా చిన్నగా ఉన్నది. ఇదైపోయింది. సో 2-3 ఆడిషన్స్ ఇచ్చాము, ఇంకా అప్డేట్ చేస్తా అన్నారు. వెయిటింగ్ అనమాట దాని గురించి. మెయిన్ ఏంటంటే తన ఏజ్ కంటే కూడా చిన్నగా ఉన్నాడు ఎందుకో మరి. 7 years అంటున్నాడు కానీ అలా లేడు. 6.5 మేడం, యాక్చువల్ 2018 born. ఓకే. 6.5. అదే 7th year రన్నింగ్ అన్నట్టు. సరే 6 years చెప్పినా కూడా అట్లా లేడు. 4 years 5 years లాగా ఉన్నాడు ఎందుకో మరి. వాళ్ళ మదర్ కొంచెం షార్ట్, సో అందుకు ఆ జీన్స్ అనుకుంటున్నా. తింటాడా అండి మంచిగానే? లేదు మేడం, అదే అర్థమవుతుంది. ఫుడ్ అంటే జంక్ ఓకే, ఇంట్లో ఫుడ్ కష్టం అన్నమాట. జంక్ ఫుడ్ తింటాడా? జంక్ ఫుడ్ ఏదో అది చెప్పాడు కదా, అదే బర్గర్ చెప్పాడు. అవన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ French ఇవన్నీ fries. తినాలంటే వెరీ హ్యాపీ, అవునా? ఇబ్బంది లేదు. ఇంట్లో అన్నం పప్పు తినాలంటే ఇబ్బంది. పెద్ద తినేవాళ్ళకి పప్పే తింటా అని పప్పే చెప్తున్నాడు మళ్ళీ తింటా మనకి. నేను అదే అంటే ఇది వరకు హెల్త్ ఇష్యూ ఉండేది, ఏమిటండి? అంటే అడ్నాయిడ్ గ్లాండ్స్ టాన్సిల్స్ ఉండేవి. సో అది చేశాకే కొంచెం బెటర్. ఇప్పుడు అది చేయించాము లాస్ట్ ఇయర్. దాని తర్వాత Surgery చేయించారా? దాని తర్వాత ఫుడ్ కొంచెం ఇంటేక్ పెరిగింది. దాని తర్వాత అన్ని కొంచెం హైట్ కూడా పెరిగాడు. ఇది వరకు అవునా? ఇంకా షార్ట్ ఉండే. ఓ. సో మేము 2 to 3 years ఓల్డ్ ఆ బట్టలు వేసేవాళ్ళం, 4 years ఏజ్ లో. 5 years ఏజ్ లో కూడా. అబ్బో. సో ఇప్పుడు 7th year లో మేము 4 to 5, 5 to 6 ట్రై చేస్తున్నాం. ఇంకా 1-2 years కింద వేస్తున్నారు అన్నమాట. 1-2 years కిందనే చిన్నవి. వేస్తున్నాం. అవును. అంటే కొంచెం లక్కీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకొంచెం ఏజ్ పెరిగినా కూడా తక్కువ ఏజ్ లాగానే కనబడుతుంది కదా అని. కానీ రికార్డ్స్ లో ఉంటది కదండి. అంటే సుమంత్ గారు కానీ అక్కడ టీవీ క్రూ మెంబర్స్ కూడా అందరూ క్యూట్ గా ఉన్నాడు. 7 years ఉన్నా కూడా. అవును. సో అదొక ప్లస్ పాయింట్. డెఫినెట్లీ ఫర్దర్లీ ఏమైనా ఆపర్చునిటీస్ కి బెటర్మెంట్ ఇది ఉంటుంది, ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. అంటే అందుకోసం అనేసి యాక్టింగ్ క్లాస్ లో జాయిన్ చేయించాను. యాక్టింగ్ క్లాస్ కి వెళ్తున్నాడు అంటే అదే ఇప్పుడు చెప్తున్నాడు, actually, క్లాస్ నుంచి వచ్చానని చెప్తున్నాడు. సో సంహార అనేసి యాక్టింగ్ థియేటర్ బాగానే నేర్చుకుంటున్నాడండి. పర్లేదు మేడం. అంటే హీఈస్ ఏబుల్ టు రిమెంబర్ ఫ్యూ థింగ్స్, Oh. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి కానీ. ఎన్నాళ్ళని జాయిన్ చేసి? అది ఒట్టి ఒక 30 classes మేడం. అంతేనా? బై 30 అయిపోతుంది. అంటే వీ హ్యావ్ టు నో బాగా హౌ. చిన్నోడు కదండి. అదే ఈవెన్ ఆల్రెడీ ప్రెషరైజ్ అవుతుంది అందుకనేసి. సో మేము 30 kilometers ఫార్. సో డైలీ మార్నింగ్ సమ్మర్ హాలిడేస్ లో కూడా నన్ను పొద్దున్నే లేపుతున్నారు, రెడీ పాపం. చేపిస్తున్నారు, అంతే అంటారు కదా తీసుకొస్తున్నారు. వాళ్ళు. అదే ఫీల్ అవుతున్నాడు. నిద్ర వస్తుందా లేదా? మార్నింగ్ లేచావు కదా మరి. ఏం తిన్నావు? దోశ. ఇంకా అన్నం తినలేదుగా, రైస్ తినలేగా. తింటావా? తెప్పించనా? ఈరోజు బయట తింటా. బయటే తింటావా? ఇది బయటే తిను, మీ ఇంట్లో కాదు. మా ఇంటికి పోయి తింటా. ఇంటికి పోయి తింటావా? డాన్స్ వస్తుందా నీకు? Hey. అస్సలు స్టెప్స్ రావా కొంచెం కూడా? మొన్న స్టేజ్ మీద మాట్లాడుతున్నావు, మైక్ బట్టి ఏం మాట్లాడినావు? మడత పెట్టి సాంగ్ వేస్తున్నావు కదా, కుర్చీ మడత పెట్టి. మడత పెట్టే వస్తుంది నాకు. అదే అదే చెయ్యి, ఒక 2 స్టెప్స్ అయ్యి మా కోసం. మహేష్ బాబు సార్ కూడా చూస్తాడు నీది వీడియో. ఓ వారో సూపర్ చేసినావు అని అంటాడు. మళ్ళీ ఎప్పుడు వస్తారు నన్ను మహేష్ బాబు? వస్తారు. నువ్వు డాన్స్ చేస్తే నువ్వు చూసి డాన్స్ నిన్ను చేస్తే పిలుస్తారేమో. చూసి పిలుస్తారు. దారు నా మూవీలో చిన్నప్పుడు రోల్ చేయని పిలుస్తారు. చేస్తావా? నువ్వు మంచిగా చదువుకోవాలి, మంచిగా యాక్ట్ చేయాలి, ఇంకా చాలా మూవీస్లో యాక్ట్ చేయాలి నువ్వు. మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, సరేనా? Okay.
ఓకే బాగా చదువుకో. రైట్, బాయ్, థ్యాంక్ యూ. ఒక డాన్స్ ఏ మా కోసం. సరే. సరే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.